అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏంటంటే చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భార్య గురించి తప్పుగా మాట్లాడాడని నిన్న గుంటూరు పోలీసులు కిరణ్ని అరెస్ట్ చేశారు. ఓకే, అరెస్ట్ చేశారు, మంచిగానే ఉంది. సో ఒక ఫోటో చూపిస్తాను. కానీ ఇంత ఘోరంగా ఏదో నక్సలైట్ని పట్టుకున్నట్టు లేకుండా ఉగ్రవాదిని పట్టుకున్నట్టు ఇట్లా ఫేస్కి మాస్క్ వేయడం మాత్రం అసలు మంచిగా అనిపించలే. సో ఇప్పుడు మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను. దాని తర్వాత మనం వీడియోలో కొద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా కామెంట్ చేసేయాలండి. ఈ వీడియో నేను ఎవరికి సపోర్ట్ చేస్తలేను, ఎవరి తప్పులు వాళ్ళకే చూపిస్తాను. ఒకసారి గమనిస్తే వాళ్ళకి అక్క కాదు, మోళ్ళకు బావ కాదు లోకేష్ బాబు. మీ బావ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. మీరు ఒక పోలీసు కాదు, ఒక ఎంపీ కాదు, దేనికి పనికిరాని పండు మీరు మాట్లాడదామన్నారు. ఓకే, కేటగిరీని ఇచ్చి సిఆర్పిఎఫ్ బలగాలను ఆయన దగ్గర పెట్టడం జరిగింది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే చేబ్రోలు కిరణ్ నిన్న గుంటూరులో అరెస్ట్ అయితే ఈ గొర్రెంట్ల మాధవ్ వెళ్ళి ఆ చేబ్రోలు కిరణ్ని కొట్టడానికి వెళ్ళిండు. అక్కడ పోలీసులు ఇన్ని అదుపులో తీసుకున్నారు. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది మీకు కావాల్సిన వీడియో. ఈ వీడియో చూసాక మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో మీరే తెలుసుకోండి. ఇంకో ముచ్చట ఏంటంటే ఆ చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి భారతిరెడ్డి గురించి మాట్లాడిన మాటలు విని ఎమ్మటే టీడీపీ పార్టీ ఆఫీసులోకి వెళ్ళి ఆ వ్యక్తిని సస్పెండ్ చేసి గుంటూరు పోలీసు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసారు. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఈ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మీరు వినండి. ఫస్ట్ అయితే రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు, లోకేష్ కొడుకున్నారా, అది ఒరిజినల్ కాదు రామచంద్ర అన్నాను. ఈ టాపిక్ ఏంటంటే ఈ గొర్రెంట్ల మాధవ్ వీడియో కాల్ చేసి న్యూడ్గా అన్నీ చేస్తా ఉన్న వీడియోని న్యూస్ ఛానల్లో కానీ లేకుంటే సోషల్ మీడియాలో కానీ పెడితే వాళ్ళందరికీ కొడకల్లారా గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఆ గొర్రెంట్ల మాధవ్. ఓకే, ఈ వ్యక్తి మన అందరికి తెలిసిందే పేరు అని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, ఈయన మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రెస్ మీట్ లోనే ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏది మన పేరు అని. ఓకే, అది పక్కన పెట్టేద్దాము. మీ డాడీ చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద దొంగలు ఎవరుంటారు చెప్పండి. ఈయన ఎవరో తెలిసి మనందరికి కోడిగుడ్డు అమర్నాథ్. దావోస్కి వెళ్ళి ఏమైనా పెట్టుబడులు తీసుకురారా స్వామి అంటే కోడిగుడ్లు తీసుకొచ్చిండు, చేపల మార్కెట్లు తీసుకొచ్చిండు ఈ అమర్నాథ్. ఈయన మన అందరికి తెలిసిన వ్యక్తులే. అరే ఎన్నికైనా మాటలు మాట్లాడినా మీ వైఎస్ఆర్సీపీ పార్టీలా ఎవరు తప్పుగా మాట్లాడినా వాళ్ళ మీద ఎవరు రియాక్ట్ అవ్వద్దు. వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే మీ పార్టీ వాళ్ళకి ఎలా మాట్లాడతారు ఇట్లని చెప్పి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తప్పుగా పోర్ట్రేట్ చేశారు. దాన్ని పక్కన పెడదాం. ఒక మాట మాట్లాడతా. ఇప్పుడు ఆ కిరణ్ గురించి నేను ఇప్పుడు తీసుకొస్తాను పాయింట్. కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఒక భారతిరెడ్డి గురించి తప్పుగా మాట్లాడిండు. అది క్షమాపణ కోరుతూ వీడియో చేసిండు. మన అందరికి తెలిసిన ఈ వీడియో చాలా మంది చూసిరు. అది పక్కన పెట్టేద్దాము. మరి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. మరి వీళ్ళ గురించి ఎందుకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రెస్పాండ్ అవుతలే? ఇప్పుడు ఈ గొర్రెంట్ల మాధవ్ గురించి ఇంకో వీడియో చూపిస్తాను. ఇది చాలా హైలైట్. ఎవడు తవ్వుకున్న గుంతలో వాడే పడిపోతాడు గిట్లని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈ వీడియో చూడండి. ఈయన ఎవరో కాదండి, మన గొర్రెంట్ల మాధవ్ గారే. నిన్న పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసారు. చేబ్రోలు కిరణ్ ని కొట్టడానికి వెళ్ళిన వ్యక్తి. అదే వ్యక్తి ఇగో చూడండి. ఎంపీ దేశానికే పని చేసినావా? ఏం పని చేసినావు దొరా? నువ్వు ఏం చేసినావు? ప్రత్యేక స్టేటస్ తీసుకొచ్చినావా? ప్రత్యేక హోదా తీసుకొచ్చినావా? ఏం తెచ్చినావు? స్పెషల్ స్టేటస్ అన్నావు. అడిగిపోయింది. నువ్వు అడిగిపోయి మాట్లాడింది లేదు, ఏం లేదు. వీడియో కాల్ చేసి అన్ని చూపించుకుంటా చేస్తా ఉండే గంతే. దానికి మించి ఏం చేయలేను. ఇదే పోలీసు మైనర్ బాలికలతో గలీజ్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇదే పోలీసు, ఇదే మాధవ్. ఏమనుకోవట్లేదు దొరా నీ గురించి, ఏమనుకోవట్లేదు. నువ్వు చాలా మంచోడివి, చాలా మంచి లీడర్ గిట్లని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం. సో సరే, కొంచెం ముందుకు పోదాం. అందరు చూడండి. ఇంకా వీళ్ళు నిన్న చేబ్రోలు కిరణ్ని ఏ విధంగా అయితే అరెస్ట్ చేసిలో ఇప్పుడు కూడా ఈ గొర్రెంట్ల మాధవ్ని కూడా గట్లనే అరెస్ట్ చేసారు. ఇంకా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల ఎవరైతే తప్పుగా మాట్లాడారో వాళ్ళందరినీ తీసుకొచ్చి జైల్లో పెట్టేస్తే చాలా బాగుంటుంది. రేపటి రోజున నేను మాట్లాడినా, నువ్వు తప్పుగా మాట్లాడినా ఖచ్చితంగా శిక్ష పడాలి. అది ఎవరైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ పార్టీ వాళ్ళు చూపించారు, తప్పు చేసినోడు మన పార్టీ ఓడైనా సరే ఖచ్చితంగా శిక్ష పడాలి గిట్లని చెప్పి ఖచ్చితంగా శిక్షించారు. అట్లుండాలి. సొంత పార్టీ వ్యక్తే తప్పు చేస్తే ఇట్లుంటే మరి బయటోడు తప్పు చేస్తే ఎట్లుంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.